బ్లౌజ్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్గా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కింద వైపుకి 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా క్రాస్లో వేయాలి స్టిచ్, ఇలా క్రాస్లో వేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం 2 సైడ్స్కి డాట్స్ ఉంటాయి కాబట్టి ఒక సిజర్ మార్క్ పెట్టుకున్నాం. ఇలా సిజర్ మార్క్ పెట్టుకుంటే ఇక్కడ మనం డాట్ వేస్తున్నాము అని అర్థమైపోతుంది అనమాట. మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 డాట్స్ని ఇలా 2 డాట్స్ని ఇలా మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి 3 ఇంచెస్ వరకు, అంటే 3 ఇంచెస్ ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఒక నైఫ్ లాగా ఇట్లా వచ్చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా రావాలి స్టిచ్. నెక్స్ట్ ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇలా 2 డాట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనం బెల్ట్ వేసుకోవాలి. ఒక బెల్ట్ తీసుకున్నాం. దీనికి ఇది ఫినిషింగ్ రావడం కోసమని ఒక బెల్ట్ రెడీ చేసుకోవాలి. బ్లౌజ్కి రెడీ చేసుకుందాం. బెల్ట్ వచ్చేసి మనం ఈ కార్నర్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ని ఇలా 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బెల్ట్ని ఇలా రివర్స్లో పెట్టాలి. ఎందుకు రివర్స్లో అంటే మళ్ళీ మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తాం. ఈ డాట్ దగ్గర మనం చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఓన్లీ డాట్ దగ్గర. మళ్ళీ నెక్స్ట్ ఒక డాట్ వచ్చింది కదా, ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేయాలి. ఇలా నీట్గా ఒక బెల్ట్ లాగా కింద సైడ్ ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డింగ్ చేసిన తర్వాత దీన్ని మనం హెమింగ్ చేయాలి. హెమింగ్ అంటే తెలుసు కదా, ఇలా హెమింగ్ చేయాలి. ఇలా బ్యాక్ బెల్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ బెల్ట్ వేసుకున్నాం. ఫ్రంట్ కూడా సేమ్. అయితే ఫ్రంట్ ఏంటంటే డాట్ అనేది కొంచెం పెద్ద సైజ్గా వేసుకోవాలి. ఇది వచ్చేసి మనం 1.5 ఇంచ్కి డాట్ పెట్టాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.2 డాట్ పెట్టాలి. సేమ్ ఇది ఎలా చేస్తారంటే ఇలా 2 ఫోల్డ్లో చేసుకోండి. ఆ డాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకోండి. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ తీసుకున్నాం. ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ సైడ్ చూసుకోండి, క్లోజ్ సైడ్ అండ్ నెక్ వైపు. నెక్ వైపు వచ్చేసి ఇలా పెట్టుకోండి. 4 ఇంచెస్ డాట్ పెట్టుకోండి. 4 ఇంచెస్ డాట్. ఈ పైన కూడా 4 ఇంచెస్ ఒక డాట్ పెట్టండి. ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇలా మళ్ళీ ఇటువైపు ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా తీసుకోండి. ఓకే, ఈ రెండింటికి మనం సీజర్ మార్క్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన దగ్గర సీజర్ మార్క్ పెట్టుకుందాం. ఇది ఇలా ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇలా సిజర్ మార్క్స్ వచ్చాయి కదా, ఈ సిజర్ మార్క్స్ని మళ్ళీ మనం రెండు ఒక దగ్గరికి చేసుకుని ఇలా సింగిల్ డాట్గా వేసుకోవాలి. ఇటు ఒక డాట్, ఇటువైపు ఒక డాట్, ఇలా వేసుకోవాలి. ఇది ఫ్రంట్ డాట్స్ అన్నమాట. కొంచెం థ్రెడ్ ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి. థ్రెడ్ మొత్తం ఎడ్జెస్ వరకు కట్ చేసుకుంటే కుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ఇలా నెక్స్ట్ డాట్ వేసుకోవాలి. ఇది నెక్స్ట్ డాట్ కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కొంచెం ఫ్రంట్కి ఇలా వస్తుంది, కప్లాగా వచ్చేస్తుంది. ఇది నార్మల్ బ్లౌజ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం మళ్ళీ బెల్ట్ వేసుకుందాం కింద వైపు. దీనికి క్రాస్ బెల్ట్ ఏమి ఉండవు, ఇది నార్మల్ కటింగ్. ఇలా చేశాక మళ్ళీ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్, ఇది కింద వైపే ఉండాలి, దీనిపైన స్టిచ్ పడాలన్నమాట.
ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది, బెల్ట్ వేయడం, బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే హుక్స్ బెల్ట్ వేసుకోవడం అనేది మన ఇష్టం అనమాట. బ్యాక్ కట్ చేసుకొని హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వేసుకుంటే బ్యాక్ హుక్స్ వస్తాయి. ఫ్రంట్ కట్ చేసుకొని హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఫ్రంట్కి వేసుకుంటే ఫ్రంట్ సైడ్ ఓపెనింగ్ వస్తుంది అనమాట. అది మన చాయిస్ అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ కట్ చేస్తాను. ఫ్రంట్ చేయాలా? సరే, ఫ్రంట్ సైడ్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇలా నెక్కి సెంటర్లో ఇలా పెట్టుకొని నెక్ సైడ్ ఇలా మిడిల్లో ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ హుక్స్ బెల్ట్, ఒక సైడ్ కాజా బెల్ట్ వేసుకోవాలి. రైట్ సైడ్ హుక్ బెల్ట్ వేసుకోండి, లెఫ్ట్ సైడ్ కాజా బెల్ట్ వేసుకోండి. రైట్ సైడ్ వస్తుంది కదా, ఇది రైట్ సైడ్. రైట్ సైడ్ మనం హుక్స్ బెల్ట్ వేసుకున్నాం. హుక్స్ బెల్ట్కి ఆల్రెడీ ఒకటి ఫోల్డింగ్ చేసి ఉంది కదా, దీనిపైన మనం ఇలా ఇప్పుడు వీపు బెల్ట్ ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్కి చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం బెల్ట్ వేసుకున్నాం కాబట్టి దీని ఇలా ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పైన ఇలా కొంచెం కటింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇది హుక్స్ బెల్ట్, ఓకేనా? ఇప్పుడు దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకుందాం. డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ.